అండి అందరికీ నమస్కారం. ప్రీవియస్ వీడియోలో మనము చూసినట్టయితే పిల్లలకు తెలుగుకి సంబంధించి పిల్లలకు ఒత్తులు నేర్పించుకుంటూ వాటితో ఏ పదాలు వస్తున్నాయో అవి కూడా నేర్పిస్తున్నామండి. అయితే మనము చివరిలో ఉన్నాము. చూడండి, ఒత్తులతో వచ్చే పదాలలో మనము క్ష, బండిరా ఈ రెండు అయితే మనకు ఒత్తులు కంప్లీట్ అవుతాయండి. అలా వరకు మనమైతే పిల్లలకు నేర్పించాము. ఈరోజు ఈ రెండు ఒత్తులు నేర్పించి వాటితో ఏ పదాలు వస్తాయో అవైతే పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా అండి? చూడండి, ఒత్తులతో వచ్చే పదాలు మనము క్ష, బండిరా ఈ రెండైతే మనము పిల్లలకు నేర్పిస్తున్నాం. క్ష ఒత్తు ఎలా ఉంటుందండి? ఇది చూడండి, క్ష ఒత్తు. మరి క్ష ఒత్తుతో మనకు పదాలు ఏమొస్తాయి? లక్ష. చూడండి, పిల్లలను చేయండి. మీరే ఫస్ట్ చెప్పకండి. పిల్లలు వాళ్ళకై వాళ్ళు ఆలోచించి చెప్పేటట్టుగా చేయండి. ఓకేనా అండి? చూడండి, లక్ష. పక్షం క్షాక్షణ పెడితే క్షం, పక్షం. నెక్స్ట్ అక్షం అలా ఏవైనా చెయ్యొచ్చండి. అక్షం. నెక్స్ట్ ఆకాంక్ష. చూడండి, మనము సౌండ్ను బట్టి పిల్లలు రాయగలగాలి. అన్నప్పుడు సెకండ్ రాయాలి. అంటే మనం దీర్ఘం తీస్తున్నది వాళ్ళు మైండ్లో గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనము అక్షరమాల నేర్పించేటప్పుడు అని నేర్పించాం, అని అలా నేర్పించలేదు. అని నేర్పించాం. ఇప్పుడు ఆకాంక్ష అనేది పిల్లలు చెప్పగలగాలి. కాకు దీర్ఘమిస్తే పిల్లలు చెప్పగలగాలి, రాయగలగాలి. అలా నేర్పించండి. కాంగ్ అని ఎలా వస్తుంది? కాకు దీర్ఘమిస్తే కాకు సున్న పెడితే కాంగ్. అలా క్ష ఫస్ట్ కొంచెం పిల్లలకు హార్డ్గానే ఉంటుంది, కఠినతరంగానే ఉంటుంది. కానీ మనము ఎన్ని పదాలు వీలైనన్ని పదాలు ఎక్కువ రాయించితే పిల్లలు ఇంకా చాలా, మనం ఒక 10 పదాలు నేర్పిస్తే వాళ్ళు 20 పదాలు రాయడానికి అవకాశం ఉంటుంది. మనం 20 నేర్పిస్తే వాళ్ళు 30, 40 అలా ఏదైనా చదవగలిగే కెపాసిటీ అనేది అయితే పిల్లలకు వస్తుందండి. ఇలా లక్ష, పక్షం, అక్షం, ఆకాంక్ష. కొంచెం కఠినతరమైన పదాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు రాసే అంత కెపాసిటీ అనేది పిల్లలకు రావాలి. అంటే మనం చెప్పే విధానము అలా ఉండాలన్నమాట. ఓకేనా అండి? నెక్స్ట్ బండిరా. రావొత్తు సేమ్ రాలానే ఉంటుంది. రాకు రావొత్తిస్తే రాకు రావొత్తిస్తే మరి రావొత్తుతోనే ఏమొస్తుంది? కృష్ణ. కాకృత్వం ఇస్తే కృ. షాకు నా ఒత్తిస్తేష్ణ, కృష్ణ. ఓకేనా అండి? కాకృత్వం ఇస్తే కృ, షాకు నా ఒత్తిస్తేష్ణ, కృష్ణ. నెక్స్ట్ కర్ణం. రాకు నా ఒత్తు సున్నా. రాకు నా ఒత్తిస్తే నాకు సున్నం పెడితే కర్ణం. వర్ణం అంటే కలర్ కదండి. రాకు నా ఒత్తిస్తే రాకు సున్న పెడితే వర్ణం. వర్ణవి. చూడండి, రాకు నా ఒత్తిస్తే వాగుడిస్తే వర్ణవి.
చూడండి, కృష్ణ, కర్ణం, వర్ణం, వర్ణవి. ఇంకా చాలా పదాలు మనం ఆలోచిస్తే ఇంకా చాలా పదాలు వస్తాయండి. అవన్నీ కూడా పిల్లలను ఆలోచింపచేయండి. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి 1, 2 చెప్పారనుకోండి, మీరు ఇంకా కొన్ని ఎక్కువ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా పర్ఫెక్ట్గా ఆలోచించారు. కాబట్టి వాళ్ళకు మనము హెల్ప్ చేస్తూ నేర్పించాలి. కొంచెం క్లూస్ ఇవ్వడము, అలా పిల్లలకు నేర్పించాలండి. మొత్తం మనమే ఫస్ట్ చెప్పకూడదు. ఫస్ట్ వాళ్ళకు ఒక అక్షరం చెప్పో లేకపోతే ఏదైనా చెప్పి క్లూ ఇవ్వాలి. క్లూ ఇస్తే పిల్లలు వాళ్ళకై వాళ్ళు చెప్పగలుగుతారు. ఓకేనా అండి? ఇవి క్ష ఒత్తు, రా ఒత్తు, క్ష, ర వాటితో వచ్చే పదాలు. ఇంకా ఇక్కడితో మనకు ఒత్తులన్నీ కూడా అయిపోయాయండి. కా నుండి బండి రా ఒత్తు వరకు అయితే అయిపోయాయి. మనము నెక్స్ట్ వీడియోలో పిల్లలకు 2 అంటే 2 అక్షరాల పదాలు అంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది దేనికంటే పిల్లలు అక్షరాలు నేర్చుకోవాలి, ఒత్తులు నేర్చుకోవాలి, గుణింతాలు నేర్చుకోవాలి, నెక్స్ట్ పదాలు రాయగలగాలి, చదవగలగాలి, రాయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏదైనా పద్యాలు నేర్చుకోవడం కానివ్వండి, ఒక న్యూస్ పేపర్ చదవడం కానివ్వండి, ఒక టెక్స్ట్ బుక్ చదవడం కానివ్వండి, ఇలా చెయ్యాలి. అంటే రీడింగ్, రైటింగ్ ఇవి చెయ్యాలండి. మనకు నేను చెప్పాను కదండి, LSRW లిజనింగ్, వినగలగాలి, మనం చెప్పేటి వినగలగాలి. స్పీకింగ్, మాట్లాడగలగాలి. మనం ఏదైనా ఒక టాపిక్ ఇస్తే వాళ్ళు తెలుగులో చక్కగా మాట్లాడగలగాలి. రీడింగ్, మాట్లాడాలి, చదవాలి. రీడింగ్ మీన్స్ చదవాలి. మనం ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఇచ్చినా చదవగలగాలి, ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చినా చదవగలగాలి. లేదంటే మనం బయటికి పిల్లల్ని తీసుకెళ్తాం కదండి, తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒకవేళ రైల్వే స్టేషన్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా ఆ బోర్డు మీద నేమ్స్ అంటే ఊర్ల పేర్లు అవన్నీ ఉంటాయి కదండి, లేకపోతే నియమ నిబంధనలు ఉంటాయి ప్రయాణికులకు, అలాంటివి పిల్లలను చదివించాలి. మనం అక్కడ ఊరికైనా కూర్చుంటాం, అక్కడ అవి అంటే మనం చెప్పకుండానే పిల్లలు చదువుతారండి. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు అక్కడ కానివ్వండి, లేదంటే ఏదైనా పార్క్ తీసుకువెళ్తే అక్కడ కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి కదండి. పార్కులోకి మనం ఏమేమి చేయాలి, ఏం చేయకూడదు అనేవి. ఇలా ఏ ప్లేస్కు వెళ్ళినా కూడా వాళ్ళు చూసి చదవగలగాలి. నెక్స్ట్ వాళ్ళ టెక్స్ట్ బుక్ చదవగలగాలి. ఇలా అన్నమాట. రైటింగ్, రాయగలగాలి. చదివినవి రాయగలగాలి. వినాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి. చక్కగా వింటే చక్కగా మాట్లాడతారు, మాట్లాడింది చదువుతారు, చదివింది రాయగలుగుతారు. కరెక్ట్గా చదివారనుకోండి, కరెక్ట్గానే రాస్తారు. మనం ఏది ఇచ్చినా, ఏ పదమైనా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు క్లాస్లో పిల్లలు లీడర్స్గా ఉంటారు. అప్పుడు టీచర్ ఒకవేళ ఏదైనా వర్క్లో ఉండి పిల్లలను లీడర్స్ని ఏం చేస్తారంటే, ఎవరైతే అల్లరి చేస్తారో వాళ్ళ నేమ్స్ బోర్డు మీద రాయండి అంటారు. తెలుగు సబ్జెక్టు అప్పుడు తెలుగులోనే పిల్లలు మాట్లాడతారు, తెలుగులో రాస్తారు కదా. తెలుగులో ఈజీగా పిల్లల పేర్లు ఏవైనా కూడా రాసే అంత కెపాసిటీ అనేది పిల్లలకు వచ్చేలా ఉంటుందన్నమాట. మనం చెప్పే విధానంలో అలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఏవైతే చదువుకుంటారో ప్రశ్న జవాబులు కానివ్వండి, ఇంకా ఖాళీలు పూరించడం కానివ్వండి, ఏవైనా సరే పిల్లలు చక్కగా రాయగలగాలి. తప్పులు లేకుండా, అక్షర పొల్లులు లేకుండా నీట్గా రాయగలగాలి. ఇది నా మెయిన్ ఏమైతే ఇదేనండి. ఇలా పిల్లలకు మనం నేర్పిస్తే వాళ్ళు చక్కగా ఇంకా మిగతా అంతా టీచర్స్ చూసుకుంటారు. ప్రశ్న జవాబులైనా కానివ్వండి, ఏవైనా మనం ఇక్కడి వరకు నేర్పిస్తే వాళ్ళు ఎంత పెద్ద ప్రశ్నకైనా జవాబు రాయగలుగుతారు, ఏ టాపిక్ ఇచ్చినా మాట్లాడగలుగుతారు, చక్కగా వినగలుగుతారు. ఇవన్నీ కూడా చేయాలంటే పిల్లలను మనం సంసిద్ధులుగా చేయాలి. ఓకేనా అండి? ఇది నేను యూట్యూబ్ పెట్టడానికి, తెలుగు సంబంధించి పెట్టడానికైతే మెయిన్ రీజన్ ఇదేనండి. పిల్లలు
తప్పులు లేకుండా మాట్లాడగలగాలి, రాయగలగాలి, చదవగలగాలి. ఇదే నా మెయిన్ ఏమైతే ఇదేనండి. ఓకేనా అండి? మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మరి మీకు మీ పిల్లలకి ఇది యూస్‌ఫుల్ అవుతుందా? లేదా? అనేది కూడా మీరు కామెంట్స్ అయితే పెట్టండి. లైక్ చేయండి. ఖచ్చితంగా మీరిచ్చే లైక్ అయితే నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటదండి. ఎందుకంటే నేను ఇంకా వీడియోస్ చేయాలి అని అనిపిస్తది. మీరిచ్చే లైక్స్ వల్ల మరికొంతమందికి నోటిఫికేషన్స్ అయితే వెళ్తాయండి. పిల్లలు ఇంకా చాలామంది నేర్చుకుంటారు. ఇదైతే ఖర్చుతో కూడిన పనైతే కాదండి. మీరు జస్ట్ ఒక లైక్ చేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి. షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరెవరైతే ఇంకా ఉంటారు గదండీ పిల్లలు, వాళ్ళైతే చూసి నేర్చుకుంటారు. తెలుగు సబ్జెక్ట్ అనేది ఆహ్, ఇప్పుడు చాలామంది పిల్లలకు రాట్లేదు గదండీ తెలుగు. వాళ్ళు నేర్చుకోవడానికి ఇదొక చిన్న అవకాశం అని నేను అనుకుంటున్నానండి. వాళ్ళకి కూడా ఈజీగా వాళ్ళ పేరెంట్స్ చూసి పిల్లలకు నేర్పిస్తారండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ప్రతి లైక్ కూడా నాకు మోటివేషన్‌గానే ఉంటదండి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.